కొంతకాలము దేవుడు ఏ స్థలములో నిన్ను ఆశీర్వదించి ఏ స్థలములో దేవుడు నీకు శ్రమ కలగచేశాడో తక్షణమే దేవుని తట్టు నీవు తిరగవలసిన వాడవు. ఏం చేశారు చెప్పండి? తిరిగి మరలా దేవుడు రక్షణ లేని స్థలానికి వారు ప్రయాణమై నివాసము విడిచి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వారికి ఏం జరిగింది చెప్పండి? అక్కడ భర్త చనిపోయాడు, 2 బిడ్డలు చనిపోయారు. ఆ తర్వాత నయోమి అంటుంది చూడండి, ఆ దేశంలోనికి వచ్చి, ఇదిగో నేను మారాగా మారి ఉన్నాను. దేవుని స్తోత్రము. వారు మరలా తిరిగి బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరి వారు అందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని వారు అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగ చేశాడు కనుక మీరు నయోమి అని నన్ను పిలవక మారా అని పిలవండి. ఎందుకంటే నేను సర్వ సమృద్ధి కలిగి వెళ్ళాను. ఈరోజు నాకేం కలిగింది చెప్పండి? తీరని దుఃఖము కలిగింది. నన్ను ఉండమని ఏ స్థలం అయితే నాకు ఆశీర్వాదముగా ఇచ్చాడో ఆ స్థలాన్ని నేను విడిచి భక్తిహీనులతో ఆ శ్రమ నుండి బయటపడాలని దేవుని భయము లేని ప్రజలతో కలిసి జీవించడానికి వెళ్ళాను. నాకు ఇప్పుడు ఏం కలిగింది చెప్పండి? భయంకరమైన శోధన. సమృద్ధి కలిగి వెళ్ళాను, కానీ ఇప్పుడు నాకేం కలిగింది చెప్పండి? నేను మారాగా మారిపోయాను. దేవుని స్తోత్రము. అరే, కనుక దేవుడు నీకు శ్రమ కలిగినప్పుడు దేవుడు అంటున్నాడు, నా తట్టు తిరుగు నా కుమారుడా, నా కుమార్తె, నా తట్టు తిరుగు. నేను నిన్ను కాపాడటానికి నా చేతులు నీ కొరకు సాపి ఉన్నాను అంటున్నాడు. కనుక వ్యాధి కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? మనము అనేక విషయాలు, అనేక దారులు వెతుకుతూ ఉంటాం. ఎందుకంటే త్వరగా ఈ కీడు పోగొట్టుకోవాలి, త్వరగా ఈ కీడు నుంచి మనము బయటపడాలి అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, మీరు మంత్రాలు పెట్టినా, అలాగునే మీరు ఎన్ని యజ్ఞాలు చేసినా ఆ కీడు మీరు పోగొట్టుకోలేరు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని వద్దకు తిరిగి వస్తేనే, దేవుని సన్నిధిలో మీరు ఆయన మాట వింటేనే, ఆయన చిత్తానుసారంగా మీ పాపాలకు మీరు ప్రాయశ్చిత్తము కలిగి ప్రార్థన చేస్తేనే దేవుడు తిరిగి మరలా నిన్ను కాపాడుతాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకనే చూడండి, దావీదు ఏమంటున్నాడు చూడండి, కీర్తన గ్రంథము 139 వచనములో, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదునో, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశముకెక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళములో పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములో నివసించినను, అక్కడను కూడా నీ చెయ్యి నాకు నడిపిస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళగలను? ఏమన్నారు చెప్పండి? నేను ఎక్కడికి వెళ్ళినా సరే నీ చెయ్యి నన్ను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రము. దావీదు అనుకున్నాడు, ఈ శ్రమ నుండి నేను ఎలా తప్పుకోవాలనుకున్నాడు. అలాగనే గిద్యోను ఉన్నాడు. గిద్యోను ఏం చేశాడు చెప్పండి? వారి పితరులందరూ పారిపోయారు, గిద్యోను మాత్రం ఆ స్థలములో నిలబడ్డాడు. గిద్యోనుని దేవుడు అంటున్నాడు, గిద్యోను దగ్గరకు వచ్చి, బలాఢ్యుడా, అక్కడ ఏమన్నారు చూడండి, చూడండి అక్కడ దేవుని మాట్లాడుతుంది చూడండి. న్యాయాధిపతులు 6:12 చూడండి. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇది అంతయు మాకు ఎలాగు సంభవించెను. కనుక అక్కడ ఏమన్నారు చెప్పండి? గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు,
గిద్యోను అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి? అక్కడ కొండల సాటున బండల సాటున గోధుమలను దొల్లగొట్టుకుంటున్నాడు. తన పితరులందరూ కూడా పారిపోయారు. మిద్యానీయులు వారి మీదకి వచ్చినప్పుడు వారు ఏం చేశారు చెప్పండి? నివాసాలే మార్చివేసి, వారి నివాసాల్లో లేకుండా ఎక్కడున్నారు చెప్పండి? వారు కొండల్లో, సొరంగాలలో, బొరియలలో దాగి ఉంటే, గిద్యోను మాత్రం ఆ ప్రాంతంలోనే, ఆ స్థలములోనే ఉండి అతను ఏం చేస్తున్నాడు చెప్పండి? అక్కడ గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, నా పితరుల ఎడల మీరు చేసిన కార్యాలు ఏమైనాయ్యా? నా పితరులను మీరు అనేక మేళ్లు చేసి, అనేక ఆశ్చర్య కార్యాలు చేసి, నా పితరులను నడిపించిన కార్యముల శక్తివంతమైన ఆ యొక్క లేఖనాలు, మాటలు ఏమైనాయి అని చెప్పి గిద్యోను దేవుణ్ణి అడుగుతుంటే, నీవు నిలబడు, ఒక్క మనుషుణ్ణి అక్కడ ఏమంటున్నారు చెప్పండి? నేను నీకు తోడుగా ఉంటాను. ఒకే మనుషుణ్ణి హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదు అని సెలవిచ్చి ఉన్నాడు. నా కుమారుడా, నీవు నిలబడు, నీ పితరుల సంగతి నీవు పక్కన పెట్టు. కనుక నీ పితరులు ద్రోహము చేసి ఈరోజు శ్రమలకు, వేదనలకు గురి అయిపోయారు. కనుక వారి విషయం పక్కన పెట్టు. వారిని రక్షించాలి అంటే నీవు నిలబడు. ఇప్పుడు నీవు నిలబడితే దేవుడు అంటున్నాడు, ఆ మిద్యానీయులు 105,000 మందిని ఒక్క మనిషిని హతము చేసినట్లుగా నీవు చంపగలవు అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు, మిద్యానీయులను మరి ఎంతగానో శోధిస్తున్నారు కనుక, ప్రభువా ఈరోజు నీవు బలపరిస్తే నేను తప్పకుండా నిలబడతానని ఏం చేశారు చెప్పండి? గిద్యోను నిలబడ్డాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక గిద్యోను దేవుని మాట విన్నాడు కనుక, దావీదు కూడా, ప్రభువా నాకు శ్రమ కలిగినప్పుడు నేను ఎక్కడికి వెళతాను? కనుక నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి వెళ్ళలేనయ్యా. ఈ శ్రమ నుండి నన్ను కాపాడయ్యా, ఈ వేదన నుంచి నాకు రక్షణ దయచేయ్యా అని దావీదు ప్రార్థన చేసినప్పుడు, దావీదుకు దేవుడు తోడై ఉన్నట్లుగా ఏం చేశాడు చెప్పండి? గిద్యోనుకు కూడా దేవుడు నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక శ్రమ కలిగినప్పుడు మనము చేతకాని వారిగా కాకుండా, దేవుడు అంటున్నాడు, నీవు నిలబడి ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. శ్రమ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? అనేక దారులు వెతుకుతూ ఉంటాం. మన పితరులు కూడా అలాగే వెతికిన వారే. కనుక దేవుడు ఆశీర్వదించిన ప్రజలు, దేవుడు ఏ విధముగా వారిని ఆశీర్వదించాడో ఆ ఆజ్ఞలను మరిచిపోయి ఎప్పుడైతే తమ స్వనీతి మార్గాల్లో నడిచారో, వారి స్థలాలే, వారున్న నివాసాలే ఏం చేశారు చెప్పండి? పోగొట్టుకుని వారు పరాయి దేశంలో బానిసలుగా బ్రతికారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనలో ఈరోజు పరాయి దేశంలో బ్రతికే వారిగా కాదు, స్వతంత్రులుగా మనం బ్రతకాలి. కనుకనే మనం ఎలా ఉండాలి చెప్పండి? జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమము కలిగిన వారిగా ఉండాలి. కనుకనే ఆ నియమము లేకపోతే నీవు జీవాన్ని పోగొట్టుకుంటావు. దేవుని శక్తిని కోల్పోతే మన కుటుంబాలే మనము ఏమవుతాం చెప్పండి? శోధనలకు మనము అప్పగించుకున్న వారిగా ఉంటాం. కనుక నిలబడండి అంటున్నాడు. కనుక దేవుడు మనకు శక్తిని ఇస్తున్నాడు. కనుకనే దేవుడు అంటున్నాడు, గిద్యోను నిలబడ్డాడు, ఇశ్రాయేలీలందరినీ కూడా విడిపించాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మనము కూడా ఈరోజు దేవుడు మన పిలిచి రక్షణ ఇచ్చాడు అంటే దేనికి అంటే మనము అనేకులకు సాక్షులుగా ఉండాలని, మన కుటుంబాలకు మనం దీవెనగా మారాలి అని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుకనే మనం దేవుడి సన్నిధిలో బలహీనులుగా కాకుండా బలవంతులుగా ఉండాలి. కనుక బలము చెత్తుకున్నామంటున్నాడు దేవుడు.
బలము లేకపోతే నేనిస్తా, మీరు నిలబడండి అంటున్నాడు. కనుక ఆయన సన్నిధిలో నిలబడి ఆయనను మనము ఆరాధన చేస్తే, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే తప్పకుండా దేవుడు నీకు బలాన్ని శక్తిని ఇవ్వనయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మన దేవుడు శక్తివంతుడు. కనుకనే చూడండి, ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను యొక్క సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి మీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసెదరు. ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకొనున్నట్లుగా నేను వారిని చేసెదను. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పిస్తున్నాను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నీకు నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలుసుకున్నట్లుగా చేస్తాను. ఎప్పుడు చెప్పండి, దేవుని చిత్తానికి. చూడండి 10వ వచనంలో నీవు నీ ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడుతాను. దేవుని స్తోత్రము, హల్లెలూయా. దేవుని వాక్యము విషయములో, దేవుని మాట విని ఆ విషయంలో నీ ఓర్పు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏమన్నారు చెప్పండి, ఆయన నీకు శోధన కాలములో నీవు నిలబడి ఉన్నావు కనుక నేను నిన్ను కాపాడి నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తా. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక మన దేవుడు జీవాన్ని ఇవ్వటానికే పిలిచాడు. ఈ సాతాను సమూహపు వారి ఎదుట నీవు నాకు సాక్షిగా ఉండాలి అని, సాతానుని జయించే శక్తివంతుడిగా ఉండాలని. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నీవు నియమము లేకుండా, ఏ ఆజ్ఞ లేకుండా ఉన్నావు అంటే వాడు ఏం చేస్తాడు చెప్పండి, నీ జీవ కిరీటాన్ని అపహరిస్తాడు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక నీవు జీవాన్ని, దేవుని సన్నిధిలో జీవాన్ని పొందుకోవాలి అంటే నీకు ఓర్పు ఎంతో అవసరమయ్యే ఉన్నది. కనుకనే దేవుడు చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి. ఆసక్తి విషయములో మీరు మాన్యులు కాక మీరు ఆత్మయందు తీవ్రత కలవారై ప్రభువుని సేవించండి. నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనల యందు మీరు పట్టుదల కలిగి ఉండండి. పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందుచు మీరు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచు ఉండండి. మిమ్ములను హింసించే వారిని మీరు వారిని దీవించండి. మీరు వారిని దీవించండి కానీ శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చే వారితో మీరు ఏడవండి. మీరు ఒకనితో ఒకడు మనస్సు కలిపి ఉండండి. హెచ్చువాటి యందు మనస్సు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తి కలిగి ఉండండి. మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనలను ఎంతగానో మనని ప్రేమించిన దేవుడు. మీకు కీడు చేసే వారికి మేలు చేయండి, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. దేవుడు ఎందుకంటే ప్రార్థన లేనివాడు ఈ లోకములో మనము ఏది కూడా సాధించలేము. ప్రార్థన లేకపోతే నీ జీవితంలో నీకు దేవుడు మేలు కనపడదు. ఆయన నీకు మేలు చేసినా అది నీవు కనుగొనలేవు.
కనుక ప్రార్థన శక్తి కలిగి పట్టుదలతో ప్రార్థన విజ్ఞాపనలు చేయిస్తూ శక్తి కలిగిన వారిగా మీరు ఉండండి, ఆసక్తి కలిగి ఉండండి. కనుక దేవుడు అంటున్నాడు, ఆయన ఏమన్నారు చెప్పండి, ఓర్పు కలిగి ఉండండి, ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండండి, పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందుసు శ్రద్ధగా మీరు ఆతిథ్యము ఇవ్వండి, మిమ్మల్ని హింసించే వారిని మీరు దీవించండి. దేవునికి స్తోత్రము. మీకు శ్రమల పాలు కనుక మీకు శ్రమ కలగ చేసిన వారు, మిమ్మల్ని నిందించిన వారు, మీ మీద అబద్ధ సాక్ష్యము పలికిన వారు ఎవరైతే ఉన్నారో వారిని దీవించండి. కనుక దేవుడు మిమ్మల్ని ఇందుకే పిలిచి ఉన్నాడు. కనుక దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు చెప్పండి? శ్రమ కలిగినప్పుడు మీరు చేతకాని వారిగా కాదు, శక్తి కలిగిన వారిగా ఉండాలని. ఇందుకే మీరు దేవుడు అంటున్నాడు, మీరు శ్రమల పడటానికే నేను పిలిచి ఉన్నాను. దేవుడు మనల్ని శ్రమల పాలు చేయటానికి కొన్ని విషయాల్లో పిలుస్తాడు, కొన్ని విషయాల్లో నిలబెడతాడు, కొన్ని విషయాలలో దీవెనకరంగా కూడా నిన్ను మారుస్తాడు. మేలు చేసిన వారికే కీడు చేసే ఈ లోకంలో దేవుడు అంటున్నాడు, మీరు వారిని క్షమించండి. కనుక దేవుడు అంటున్నాడు, అప్పుడు అలాగూ మీరు చేసినప్పుడు అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి, మీరు క్షమించినప్పుడు వారి మీద తల మీద దేవుడు ఏమన్నారు చెప్పండి, నిప్పులు కుప్పలుగా పోయుదురు. కనుక కీడు చేసి మేలు దేవుడు ఏమన్నారు చెప్పండి, కీడు చేసి మీరు మేలు పొందలేరు, మేలు చేసి కీడును మీరు జయించగలుగుతారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక కీడు చేయకండి, మేలు చేయండి. దేవుడు మిమ్మల్ని పిలిచింది మేలు చేయటానికే తన యొద్దకు పిలిచాడు. కనుక కీడు చేసిన వారిని క్షమించండి, ఆసక్తి కలిగి ప్రార్థన చేయండి, ఓర్పు సహనము కలిగి మీరు నడుచుకొనండి. కనుక దేవుడు మనకు ఓర్పు సహనం ఉంటే జీవ కిరీటము మనకు దేవుడు అంటున్నాడు, ఖచ్చితంగా జీవ కిరీటము నీకు దర్శింపచేసి ఉన్నాడు. కనుక దేవుడు జీవ కిరీటం మనం పొందాలి అంటే శ్రమలలో ఓర్పు సహనము కలిగిన వారిగా ఉండాలి. కనుకనే వ్యాధి కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు దేవుడు లేడు అని కాదు, కానీ దేవుడు ఉన్నాడు. ప్రార్థనలో ఓర్పు కలిగి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అందుకే మీరు పిలువబడ్డారు, అందుకే వీర్ములను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, శ్రమ కలిగినప్పుడు మీరు చేతగాని వారిగా ఉండకండి, బలవంతులుగా ఉండండి. దేవుడు మనల్ని పిలిచింది ఎందుకంటే బలవంతులుగా ఉండాలని. శ్రమ పడి మీరు విజయాన్ని సాధించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. శ్రమలండి మనం ఏం చేస్తాం చెప్పండి, తట్టుకోలేము. మనం శ్రమలను తట్టుకోలేక అనేక దారులను మనం వెతుకుతూ ఉంటాం, కానీ దేవుని చిత్తము కాదది. శ్రమలలో విజయాన్ని మీరు సాధించాలి, శ్రమలలో మీరు ఓర్పు కలిగి ఉండాలి, శ్రమలలో విజయాన్ని మీరు సాధించాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఏం చేశారు చెప్పండి, శ్రమ కలిగింది కనుక నివాసాలు విడిచి వారు పారిపోయారు. కనుక గిద్యోను నిలబడ్డాడు, గిద్యోను ద్వారా తిరిగి మరలా విజయాన్ని సాధించారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. గిద్యోను ఎంతగానో మరి పితరులు పారిపోయినట్టుగా పారిపోలా. అతను ఏం చేశాడు చెప్పండి, ఆ దేశంలోని ఆ కొండల ప్రాంతంలోనే ఉండి తన యొక్క ఆహారాన్ని సిద్ధపరుచుకుంటున్నాడు. కనుక పారిపోవటం అతనికి ఇష్టం లేదు, పారిపోవటం ఇష్టం లేదు. కనుకని దేవుడే అతని దగ్గరకు వచ్చాడు, గిద్యోను బలాఢ్యుడా, నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. కనుక మిద్యాలీనులను నీవు ఒక్క మనిషిని చంపినట్లుగా 105,000 మందిని నీ చేతికి అప్పగించనయ్యి ఉన్నాను, నీవు నిలబడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ శత్రువులను జయించే శక్తిని నీకు నేను ఇస్తున్నాను అని దేవుడే నిలబడి గిద్యోనుకు విజయాన్ని కలగచేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మనం శ్రమ కలిగినప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాం, ఏదేదో ఆలోచిస్తుంటాం, దేవుడు నా ప్రార్థన వింటున్నాడా అని కూడా మన ప్రార్థనలోనే మనకు అనేక సందేహాలు కలుగుతుంటాయి.
దేవుడు మనకు తగిన సమయంలో సహాయము చేసే దేవుడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక తగిన సమయంలో నీ ప్రార్థన విని నిన్ను విడిపించే దేవుడు ఎంతో శక్తివంతుడిగా నీకు తోడుగా ఉన్నాడు. కనుక దేవుని సన్నిధిలో పట్టుదల కలిగి ఆత్మపూర్ణులై ప్రార్థన చేయండి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. ఆత్మ లేనివారు దేవుని సన్నిధిలో ఆయనను సంతోషపరచలేరు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆత్మపూర్ణులై ఉండండి. దేవుని సన్నిధిలో మీరు పట్టుదల కలిగి ఓర్పు కలిగి దేవుని చిత్తమును నెరవేర్చే వారిగా దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకుని సాతాను యొక్క దుష్టుని యొక్క అగ్ని బాణములు ఆర్పే శక్తివంతులుగా ఉండాలి అని ప్రభు మనలను పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక బాధ కలుగుద్ది, వ్యాధి కలుగుద్ది, శోధన కలుగుద్ది. కనుక మనము ఓడిపోయాము, ఇక నాకు సమాధానం నాకు లేనే లేదు, ఇక నాకు దీవెన రానే రాదు అనుకుంటాం. కనుక దేవుడు అంటున్నాడు, ఆ క్షణంలోనే నిన్ను లేపటానికి బలమైన హస్తము నీ వైపు సాపి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఆ క్షణములో నీకు తన హస్తాన్ని సాపి నీకు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక పట్టుదల కలిగి ఉండు, తప్పకుండా నీకు విజయాన్ని ఇవ్వనయ్యి ఉన్నాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో మనం జీవ కిరీటానికి అర్హులుగా పిలిచాడు. అంతేగాని అర్హత లేని వారిగా కాకుండా ప్రభు సన్నిధిలో బలము కలిగిన వారికి ఉండాలని ప్రభు మనలను కోరుకుంటున్నాడు. దేవుని వాక్యము దీవించుగాక. హల్లెలూయా. దేవునికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, కుడివన మీద నా వందనాలండి. నా పేరు నాగేశ్వరరావు అండి. నేను ఆర్టీసీలో జాబ్ చేస్తాను. నేను 2013లోనే నా కుటుంబంతో మాకున్న సమస్యలను బట్టి చనిపోవాల్సిన వాళ్ళం అండి. ఆ రోజే 2013లోనే సూసైడ్ చేసి చచ్చిపోదామని ప్రిపేర్ అయ్యి వెనక్కి వచ్చిన వాళ్ళు అండి. అలాంటి టైంలోనే మన మందిర గురించి తెలిసి మందిరానికి వచ్చిన తర్వాత మా జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలండి. మొత్తం అసలు చెప్పుకోవడానికి కూడా వాళ్ళ అన్ని ఆశ్చర్యకాలు జరిగినాయి. ఇన్ని ఆశ్చర్యకాలు జరిగినా కూడా నేను దేవుడిలో పూర్తిగా విశ్వాసం నడవలేకపోతున్నాను. మరి 2020 వరకు కూడా దేవుడు నన్ను చాలా గొప్పగా కాచి కాపాడండి. నన్ను, నా బిడ్డను కూడా, కుటుంబాన్ని కూడా బాగా కాచి కాపాడండి. 2021లో భయంకరమైన శోధనలు వచ్చినాయండి. అసలు ఇక నేను తట్టుకోలేనేమో ఆ సమస్యలని, ఆ శోధనలు అనుకున్నానండి. నేను ఎవరికి చెప్పను కూడా చెప్పలేదు, ఇంతవరకు ఎవరికి చెప్పలేదు అసలు. మా 2021లో ఫస్ట్ మా కుటుంబంలో ముగ్గురు చనిపోయారండి. వరుసనే వారం 10 రోజుల గ్యాప్లోనే ముగ్గురు చనిపోయారు. మా అత్తగారు, మా మామగారు, మా చిన్న మామగారు వరుసనే చనిపోయారు. అసలు అదే ఇది అనుకుంటే మే నెలలో మా అందరికీ కుటుంబంలో 17 మంది టెస్ట్ చేయించానండి నేను. కరోనా టెస్ట్ సెకండ్ వేవ్ బాగా కుదురుతున్న టైంలో 14 మంది పాజిటివ్ వచ్చింది, ముగ్గురికి నెగిటివ్ వచ్చింది, అందరికి పాజిటివ్ వచ్చేసింది. అసలు ఏం చేయాలో అసలు పిచ్చెక్కిపోతుంది అనమాట. అసలు అర్థం కాని పరిస్థితి, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, మందులు కూడా దొరకట్లేదు, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఒకటే అనుకున్నాను, ప్రభువా మేము ఎన్ని రోజుల్లో సాక్ష్యం చెప్పుకుంటానే, మా కుటుంబంలో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా కాపాడేదేవా అని ఒకటే అదే ప్రార్థన చేసుకున్నాను. అలాగే అదే దేవుని చిత్తం, దేవుడు గొప్పగా కాపాడాడండి. నేను ఆ తర్వాత అప్పుడు కూడా దేవుడిలో నేను మత్తుగా ప్రార్థించడం, అందరిని ప్రార్థన మానేశాను. అసలు ఈ శ్రమలు వచ్చిన తర్వాత అసలు దేవుడిని ప్రార్థించడం మానేశాను, పూర్తిగా వదిలేసాను దేవుడిని. అసలు మందిరానికి ఆదివారం మందిరికి వచ్చి వెళ్తున్నాను అంతే. ఆ తర్వాత మళ్ళీ మా తమ్ముడికి నేను కొంత అమౌంట్ యాక్చువల్గా నేను ఇల్లు కట్టుకుందామని దాచుకున్నాను, డబ్బులు లోన్లు పెట్టి. అంటే 2-3 నెలలు అడ్జస్ట్ చేస్తానంటే నేను ఇచ్చాను. ఆడు కంప్లీట్ అసలు కట్టడం మానేసి నా జీవితం మొత్తం ఆ లోన్లు కట్ అయిపోతుంది. అసలు జీవితం ఉండలేదు అసలు నాకు. నెలాఖరికి వచ్చేసరికి అసలు ఇంట్లో గ్రాసరీస్ ఎలా కొనుక్కోవాలో అర్థం కాని పరిస్థితి అంతా దారుణంగా తయారైపోయింది. దర్శింపకటం మానేశాను. ఇన్ని శోధనలు వస్తున్నా కానీ నేను దేవుడి వైపు తిరగట్లే. నాకున్న విచిత్రమైన మెంటాలిటీ ఏంటంటే, నేను ఆ సంతోషంగా ఉంటేనే దేవుని గుర్తు పెట్టుకుంటా, బాధ వస్తే దేవుడినే కాదు ఎవరైనా మర్చిపోతాను అనమాట. ఎంత ఏదో కోపం, ఒక రకమైన విచిత్రమైన సైకిక్ అంటే అన్నింటిలోకి వెళ్ళిపోతాను అనమాట. ఇక నేను అసలు ఏంటి నేను బాగానే ఉన్నాను కదా, ప్రార్థన ఒకటే చేయట్లేదు, అయినా కానీ అగ్ని శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి అని నేను అయినా ఇంకా మూర్ఖంగా మానేసేది చేయట్లేదు అసలు. గత వారంలో అండి దేవుడు భయంకర శోధన పెట్టాడండి. అసలు వారం రోజుల పాటు మేము అసలు ఈ బాబు కానీ నేను కానీ మా కుటుంబంలో ఎవరు భోజనం చేయాలని నిద్రపోలేదు అసలు. అంత దారుణమైన పరిస్థితి. ఎందుకంటే అలా అదేంటంటే 2013లో మా బాబుకి ఒక చిన్న ఇబ్బంది వచ్చేది. దాంతోనే ఆ వ్యాధిని మేము బయట తెలుసుకోగలిగాం. ఒక వైర్ కాలిన వాసన వచ్చేదంట. వాసన వచ్చిన వెంటనే వామిటింగ్ అయిపోయేది. ఆ వాసన ఎందుకు వస్తుందో చూద్దామని టెస్ట్ చేయించి చూస్తే అది తర్వాత క్యాన్సర్ అని చెప్పారు. ఇంకా తర్వాత అంతా మీ అందరికి తెలిసిందే, సాక్షిమంతా మీ అన్నారు కాబట్టి తెలిసింది మీకు అందరికీ. అదే మళ్ళీ పోయిన వారం వచ్చిందండి, గత వారం వచ్చింది. బాగా
ఈడైతే నిద్రపోవట్లేదు. అంతకుముందు చెప్తే వినేవాడు, అర్థం తెలిసేది కాదు కదా క్యాన్సర్ అంటే ఏంటి, తెలిసేది కాదు ఏంటి. ఇప్పుడు తెలుస్తుంది, చదువుకుంటున్నాడు కదా, తెలుస్తుంది. ఆడికి భయం వేసింది, నిద్రపోవట్లేదు, తింటలేదు. ఆడిని చూసి నాకు భయం వేస్తుంది, నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఏడవలేకపోతున్నాను తప్పించి ఏడుస్తున్నాను, భయంకరంగా ఏడుస్తున్నాను లోపల మనసులో. ఇక ఆడికి ధైర్యం చెప్తున్నాను, ఇంట్లో వాళ్ళందరూ ధైర్యం చెప్తున్నాను. నాకు మాత్రం బాగా భయంగానే ఉంది, ఏమైద్దో ఏమైనా చూస్తూ ఏ పరిస్థితుల్లో ఉంటానని. అని ఇక ఒకటే అనుకున్నా మనసులో, ప్రభువా నా జీవితాన్ని పూర్తిగా మార్చుకుంటాను, ఈ పట్ల రోజు విశ్వాసంతో ఉంటాను, నీ మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటాను, నా బిడ్డకి ఏం ఉండకూడదు ప్రభువా అని ప్రార్థన చేసుకుని గత వారం వచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించుకుని సోమవారం హాస్పిటల్కి వెళ్ళానండి. అసలు ఎంత గొప్ప ఆశ్చర్యకరం అంటే, ఇప్పటి వరకు బాబుకున్నది క్యాన్సరు. అది దానికి సంబంధించిన మొత్తం ప్రోటోకాల్ అంతా చేసేసారు. రేడియేషన్ పెట్టారు, కీమోథెరపీ పెట్టారు, సర్జరీ చేశారు, అన్నీ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు నాకు డాక్టర్ చెప్తే ఆయన చెప్తుంది ఏంటంటే, నాకు అసలు ఇంత గొప్ప దేవుడు పోయాను అనుకున్నాను. అసలు ఇది క్యాన్సరే కాదండి, క్యాన్సర్ లాంటిది ఇది. క్యాన్సర్ అంటే మళ్ళీ వస్తుంది, ప్లస్ బాడీలో ఎక్కడికైనా వెళ్ళిపోద్ది. ఇదేంటంటే ట్యూమరు, మళ్ళీ బాబుకున్నది ఏంటంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉన్న ట్యూమరు. జస్ట్ ట్యూమరే, ఇది క్యాన్సర్ కాదు. అసలు మీరు కంగారు పనే లేదు, అసలు క్యాన్సర్ కాదు. అసలు బాబుకి అది మళ్ళీ వచ్చే అవకాశం 99% లేదు, అసలు 99% అసలు వచ్చే అవకాశమే లేదు. అదేంటంటే బాబు బాగా స్ట్రెస్ ఫీల్ అయినా, భయపడ్డా కానీ, కంగారు పడ్డా కానీ పిట్స్, ఆ వాసన రావడం పిట్స్ అంట. యాక్చువల్ పిట్స్ వచ్చి కింద పడి కొట్టుకోవడం అనుకుంటాం, కింద పడి కొట్టేసుకుంటారు కదా, అది అనుకుంటాం. కానీ ఇది కాదంట. ఆ వాసన వచ్చినా సరే అది కూడా పిట్స్ అంటారంట మెడికల్ లాంగ్వేజ్లో. అది పిట్స్ అండి. యాక్చువల్గా మేము లైఫ్ లాంగ్ వాడాలంట ట్యాబ్లెట్ ఆ పిట్స్కి. మేము 2015లోనే మానేసాం వాటర్లో బాబుకి. దానివల్ల ఇప్పుడు మళ్ళీ వచ్చి ఉంటుందండి, కంగారు పడాల్సిన పని లేదు. టెస్టులన్నీ చేద్దాం, అసలు ఏం లేదండి, మీరు అసలు రాదు, వచ్చే ఛాన్సే లేదు. ఇంకా వచ్చేది అయితే 5 years బ్యాక్ రావాలి, రాలేదంటే రాదు, ఇంకా వచ్చే ఛాన్స్ లేదు. సంతోషంగా బాబుకి కూడా చెప్పాడండి, మీరు కంగారు పడొద్దాం, అసలు ఇంకా కంగారు పడాల్సిన పనే లేదు, నీకుంద క్యాన్సర్ కాదు, చక్కగా చదువుకో, బాగా ఫుడ్ తీసుకో, హాయిగా నిద్రపో, నీవు సంతోషంగా ఆడుకో, తిరుగు, చక్కగా ఏమి టెన్షన్ పడాల్సిన పనే లేదు, అసలు క్యాన్సర్ కాదు, నువ్వు హ్యాపీగా ఉండని చెప్పాడండి. నేను ఆ ఒక్క మాటతో అండి నాకు అసలు ఉన్నప్పటి వరకు నేను పడ్డ బాధ, ఆ అప్పులు గిప్పులు ఏమైనా పర్లేదు చూసుకుంటాను, నా బిడ్డ బాగుంటే చాలు అనుకుని చాలా సంతోషంగా నేను మా అయ్యగారు అమ్మగారికి మనసులో చాలా కొంచెం చెప్పుకున్నాను. దేవునికి గంట సేపు ప్రార్థన చేసుకుని మా హాస్పిటల్లోనే డాక్టర్ గారు చాలా చక్కగా మాట్లాడండి, నాతో బాబుతో గంట సేపు మాట్లాడారు. యాక్చువల్గా ఎయిమ్స్లో అంతసేపు మాట్లాడరు డాక్టర్లు. ఆయన ఎందుకో మాకు అంత చాలా టైం ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ టైం వచ్చేప్పుడు మొత్తం అన్ని తీసుకురండి, ఇంకా మొత్తం క్లియర్గా చూసి అసలు ఏ ఇబ్బంది లేకుండా ఆ ట్యాబ్లెట్ కూడా 6 months ఆపేద్దాం, ఇబ్బంది ఉండదు, అవసరం ఉండకపోవచ్చు, ప్రస్తుతం స్ట్రెస్ వల్ల వచ్చింది, ఆ ట్యాబ్లెట్ కూడా 6 months ఆపేద్దాము, ఇబ్బంది ఏం లేదండి, చక్కగా చదివించుకోండి బాబుని, తీసుకెళ్ళిపోండి అన్నాడండి. అంత గొప్ప కార్యం అండి. ఈ వారంలో నాకు నేను పోయిన వారం వరకు నేను పడ్డ బాధల్లో సమస్య అంత అసలు మానసిక ఆందోళన నేను చెప్పలేకపోతున్నాను. నేను యాక్చువల్గా నేను ఎక్కువ చెప్పాలనుకున్నా కానీ అన్నకి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు కానీ నేను చెప్పలేకపోతున్నాను. అందుకే నేను ఇంకోసారి వచ్చినప్పుడు నా నుంచి పడ్డ సమయాలన్నీ బాధలన్నీ ఇంకోసారి చెప్పుకుంటా, 6 నెలల ప్రేయర్లో చెప్పుకుంటానండి. ఇంత గొప్పగా కార్యం చేసిన దేవుడికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించును గాక.